బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు చేసింది. రానున్న 4 రోజుల పాటు వర్షాలు కురిసే సూచనలున్నాయని తెలిపింది. ఇక రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయి. ఇక ద్రోణి ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఇప్పటికే 2 రోజులుగా వర్షాలు దంచుకొడుతున్నాయి. తెలంగాణలోని 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇక బుధవారం విస్తరంగా వర్షాలు కురవడం, పలు చోట్ల పిడుగులు పడడంతో 4 మృత్యువాత పడ్డారు. అటు భారీగా కురిసిన అకాల వర్షానికి హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రంలోని పలు పట్టణాలు, కాలనీలు జలమయమయ్యాయి. ఇక విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం కలిగింది. చాలా చోట్ల కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. ఇక మరోవైపు అరేబియా సముద్రంలో ఇవాళ అల్పపీడనం ఏర్పడే అవకాశం కూడా ఉంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి రామ్, రాష్ట్రంలో మరో 4 రోజుల పాటు ఉరుములు మెరుపులు ఈదురుగాలతో కూడిన వర్షాలైతే కురుస్తున్నాయి. మరి ఇప్పటికే భారీ వర్షాల నేపథ్యంలో చూసుకుంటే పిడుగుపాటుకు 4 మృతి చెందినట్లు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ రచన. ఏదైతే వాతావరణ శాఖ హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్పినట్టు నిన్న నుంచి కూడా రాష్ట్రంలో హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో కూడా భారీ వర్షపాతం నమోదైంది. నిన్న సాయంత్రం నుంచి రాత్రి వరకు కూడా దంచి కొట్టిన వానల వల్ల చాలా చోట్ల ప్రజలు అనేక అవస్థలు పడ్డారు. హైదరాబాద్ నగరంలో కూడా చాలా చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయమైంది. అయితే చాలా జిల్లాల్లో కూడా మొత్తం కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు ఉండటం మొత్తం తడిసి ముట్టయి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఇప్పుడు ఇవాళ కూడా మళ్ళీ ఇవాళ నుంచి 3 రోజుల పాటు భారీగా వర్షాలు పడే అవకాశం ఉంది. ఇప్పటికే 8 జిల్లాల్లో ఎల్లో అలర్ట్ కూడా ప్రకటించడం జరిగింది. అరేబియా సముద్రంలో కూడా అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని చెప్పి వాతావరణ కేంద్రం చెప్తా ఉంది. ఇప్పటికే మధ్యాహ్నమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం కూడా చేశారు. వర్షాలు పడుతున్న నేపథ్యంలో సంబంధిత యంత్రాంగం అంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. జాతీయ విపత్తుల నివారణ కమిటీ వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఇతరులకు ఎవరికి అసౌకర్యం కలగకుండా వెంటనే అధికారులు రంగంలో దిగి కింది స్థాయిలో దిగాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆదేశించడం జరిగింది. నిన్న బుధవారం నాడు పెద్ద ఎత్తున కురిసిన వర్షాల వల్ల పలు ఏరియాల్లో పిడుగుపడి 4 మృతి చెందడం జరిగింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ బుధవారం మొత్తం కూడా హైదరాబాద్ నగరంతో పాటు ముఖ్య పట్టణాల్లో అదేవిధంగా జిల్లాల్లో గ్రామాల్లో కానీ కాలనీలో కూడా పెద్ద ఎత్తున కాలనీలు నీట మునిగాయి. హైదరాబాద్ నగరంలో కూడా బాగా రాత్రి ఎక్కడెక్కడ ముఖ్య కేంద్రాల్లో కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అవటం, నీళ్లు రోడ్లపైకి వచ్చి చేరటం, ట్రాఫిక్ పోలీసులు, డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించిన అధికారులు ఎక్కడికక్కడ తక్షణ చర్యలు చేపట్టేప్పటికీ భారీగా కురిసిన వర్షం వల్ల చాలా ఇబ్బందులు నెలకొన్నాయి. రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. విద్యుత్ సరఫరాల్లో అంతరాయం తర్వాత ముఖ్యంగా ధాన్యం తడిచి ముట్టయిపోవటం వల్ల తీవ్ర రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు విషయంలో ఇప్పటికే చాలా ఆలస్యం చేస్తుండడం, అధికారులు కింది స్థాయిలో పనిచేయకపోవడం వల్లే ఈ రోజు ధాన్యం తడిచి ముట్టయి రైతులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి చాలా చోట్ల రేకులు కూలిపోవటం, ఇళ్ల పైకప్పులు కూలిపోవటం వంటి పరిణామాలు కూడా చూస్తుంది. నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే అప్రమత్తంగా ఉండాలని చెప్పింది. ఇవాళ నుంచి 3 రోజుల పాటు కూడా భారీగా వర్షాలు పడతాయని చెప్పి ముందస్తు హెచ్చరికలు చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ప్రభుత్వం ప్రజలను కోరుతా ఉంది. ఏదేమైనా మంచి ఎండాకాలంలో ఈ వర్షాలు పడటం అనేది కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకంటే చాలా చోట్ల ధాన్యము చాలా జిల్లాల్లో కూడా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం ఉంది. ఇంకా కొనుగోలు కేంద్రాల్లో పెద్ద ఎత్తున చర్యలు చేపట్టకపోవడం వల్ల ప్రభుత్వ అధికారులు రైతులకు సహకరించకపోవడం వల్ల ఈ రోజు ధాన్యం కొనుగోలు విషయంలో చాలా ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో మొత్తం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇతర ప్రభుత్వ మంత్రులు కానీ అధికారులు కానీ దీనిపైన దృష్టి పెట్టే అవకాశం ఉంది. రచన. ఓకే, థ్యాంక్ యూ రామ్.